గమనిస్తే సచిన్ మనం చూస్తే కనుక పెహల్గామ్ కావచ్చు, ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఇదంతా నేనే రిజాల్వ్ చేసేసాను ఒక క్రెడిట్ తీసుకున్నాడు. క్రెడిట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశాడు, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ని తన దగ్గరికి పిలుచుకొని తనతో మీటింగ్ పెట్టి, అంటే ఒక పక్కన మనకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చి నేనే రిజాల్వ్ చేసిన, నేనే ప్రపంచ శాంతి దూత నేను ఒక పక్కన చెప్పుకుంటూనే మళ్ళీ వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళతో మళ్ళీ బిజినెస్ చేద్దాం, మీ దగ్గర పెట్రోల్ వస్తుంది కాబట్టి నేను పెట్రోలియం కంపెనీస్ని పెడతాను అని చెప్పి, అంటే ద్వంద్వ వైఖరి ఏదైతే ట్రంప్ ఇండియాపై చూపిస్తున్నాడో అదే వైఖరి ఇప్పుడు ఇండియా కూడా ట్రంప్కి అదే సమాధానం, అంటే అదే సమాధానాన్ని ట్రంప్కి కూడా ఇచ్చే అవకాశం ఇచ్చేలాగా చేస్తుంది కదా. ఒక రకంగా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు రష్యాతోని చమురు వాణిజ్యాన్ని అలానే కొనసాగిస్తూ, అలాగే వాళ్ళ దగ్గర నుంచి S-400 ఏదైతే మిసైల్ సిస్టమ్ కావచ్చు, అలాగే సుఖోయ్ 52 సుఖోయ్కి సంబంధించి ఫైటర్ జెట్స్ కొనడం కానీ, ఇవన్నీ అంటే రిలేషన్స్ మేము మెయింటైన్ చేస్తాము, మేము కూడా ఇలానే గుడ్ టర్మ్స్లోనే ఉంటాను, నీకు ఎనిమి, నీ ఎనిమి మాకు ఎనిమి కావాల్సిన అవసరం లేదు అన్న వైఖరిని ఇండియా కూడా చాలా క్లియర్గా ఈ విజిట్తోని, ఈ స్టేట్మెంట్ చాలా క్లియర్గా ముందుకు తీసుకెళ్తుందా సచిన్? రైట్, మీరు అన్నదానికి ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆఫ్ కోర్స్ దిస్ హ్యాస్ టు బి అ గుడ్ రిప్లై ఫర్ ద ట్రంప్. హీ హ్యాస్ టు గివ్ ఎ రిప్లై. ఇదే క్వశ్చన్ అడిగింది ఇటు కొంతమంది మన జర్నలిస్టులు ట్రంప్ని అడిగిన పరిస్థితి ఏమని, మీరు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నారు కదా, మరి దానికి సంబంధించి ఏంటంటే ఐ డోంట్ నో అన్నాడు. వాట్ దిస్ ఆన్సర్ హీ మస్ట్ ఆన్సర్ ఫర్ దాట్. ఏమంటున్నాడు, మీరు ఇందాక ఒక బైట్ ప్లే చేయడం జరిగింది, మరి ఒక బైట్ ప్లే చేసినప్పుడు ఇండియా రష్యా నుంచి ఎక్కువ ఆయిల్ని దిగుమతి చేసుకుంటోంది, ఈ యుద్ధాన్ని ఇంకా ఫ్యూలింగ్ చేస్తోంది, దీనికి ఇంకా ఆజ్యం పోస్తుందని అర్థం వచ్చేలా మాట్లాడాడు. సో ట్రంప్ హ్యాస్ టు ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్ దట్ యాజ్ అన్ ఇండియా జర్నలిస్ట్ వీఆర్ క్వశ్చనింగ్ యూ, హీ హ్యాస్ టు ఆన్సర్. ఆ క్వశ్చన్ ఏదో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ట్రంప్ సమాధానం చెప్పాల్సింది. మరి ముఖ్యంగా ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ January when you are taking oath as a president, from there to May, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ January to May, జనవరి నుంచి మే వరకు మధ్యకాలంలో ప్లాటియం, యురేనియం వీటి దిగుమతులు రష్యా నుంచి కొనుగోలు చేసిన నువ్వు కాదా? ఎంత పెరిగింది? ఏకంగా 23% పెరిగింది. ఇది నేను చెప్తున్న మాట కాదు కళ్యాణ్. అండ్ ట్రంప్ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్స్. యుఎస్ లెక్కల ప్రకారం రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేసిన అంశం. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ ద ఫ్యూలింగ్ ఆఫ్ వార్, వాట్ షుడ్ ట్రంప్ విల్ ఆన్సర్ దిస్? ఈ క్వశ్చన్ నిజంగా ట్రంప్ సమాధానం చెప్పాల్సిందే. ఇక్కడ క్లియర్ కట్గా ఒకటే మాట కనిపిస్తోంది, ఇదేదో అమెరికా మీద ప్రేమ ఏదో ట్రంప్కి వచ్చేసిందని కాదు. ఇక్కడ రెండు అంశాలు, అంటే జస్ట్ వచ్చిన క్వశ్చన్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఇది ఒక పెద్ద హిస్టరీ అవుతుంది మళ్ళీ. బట్ ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే ట్రంప్ విషయంలో ఒకటి, తన వ్యవసాయ ఉత్పత్తిని భారత్లో ప్రవేశపెట్టాలనుకోవడం ఒకటి. రెండోది, అమెరికాకు సంబంధించి ఆధిపత్యాన్ని ఇక్కడ దెబ్బ కొట్టే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటున్న క్రమంలో దానికి భయపడిపోతున్నాడు. ఇక మూడోది, తన పేరు రోజు రోజుకి పడిపోతుంది, రోజు రోజుకి దిగజారిపోతుంది, అమెరికన్లో తన మీద వ్యతిరేకత మొదలవుతోంది. దానికి దెబ్బ కొట్టేందుకు నేను సో కాల్ దిస్ బిగ్ అని చెప్పుకోవడానికి ఇక్కడ తను చెప్పుకుంటున్న మాటలు ఇలా అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి తప్ప ఇది ట్రంప్ ఒక విధంగా చెప్పాలంటే భారత్ని ఏమీ చేయలేని సందర్భం. ఇక్కడ ఇంకొక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎగ్జాంపుల్గా రష్యా కావచ్చు, చైనా కావచ్చు, లేకపోతే ఇలా కొన్ని దేశాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఈరోజు భారత్ కావచ్చు, ఎక్కడ తలగుతున్న పరిస్థితి లేదు. అందుకే తలగట్లేదు కాబట్టి చర్చకు వచ్చే ప్రయత్నాలు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అది, చైనా ఎప్పుడైతే తలగ్గలేదో మీరు చూస్తుంటారు, ఏకంగా సుంకాలు 100, 120, 150 ఇదేదో పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. సాధారణంగా మీరు నేను మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, మార్కెట్లో బయటకు తోపుడు బళ్ళ దగ్గర ఇక్కడ ఉన్న సందర్భంలో మనం బేరాలు ఆడుతూ ఉంటాం. వాళ్ళు 100 అంటే మనం ఒక 70కో 50కో అడుగుతాం. అలాగే ఒక కామన్ పాయింట్కి వచ్చే సందర్భం ఉంటుంది. సో 80కి ఎంతకో వస్తారు వాళ్ళు. ఇప్పుడు ట్రంప్ విషయంలో కూడా అదే, బెట్టు చేస్తే కనుక మహా అయితే పెంచుకుంటూ వెళ్తాడు, కొన్ని రోజుల ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్, ఇక్కడ ఇండియా కూడా దానికి ప్రిపేర్ అయ్యింది. ఇప్పటికే మార్కెట్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోర్ చేసింది, ఆల్టర్నేటివ్స్ని ప్లాన్ చేసుకుంది. ఎందుకంటే డామ్ షూర్ ఇది ఒక 2 నెలల పాటు 3 నెలల పాటు కన్నా బహుశా అంతవరకు కూడా ఉండకపోవచ్చు, 2 నెలలు 3 నెలలు కూడా ఉండకపోవచ్చు, 2-3 వారాలు కూడా సర్దుమణిగా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మాట మీద నిల్చున్న వ్యక్తి ట్రంప్ కాదు, వ్యాపారం మీద నిల్చున్న వ్యక్తి ట్రంప్, తన దేశ ప్రయోజనాలు కూడా తాకట్టు పెట్టేలా ప్రవర్తించే వ్యక్తి ట్రంప్, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ట్రంప్తో పరిణామ క్రమాలు ఎలా ఉంటాయనే అంశానికి సంబంధించి వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఈ రోజు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వెళ్ళడం వెనకాల సెక్యూరిటీకి సంబంధించి అన్నట్టుగా అక్కడి నుంచి అంటే అమెరికా నుంచి ఫైటర్ జెట్స్ని కొనుగోలు చేయలేదని ఒక కోపం ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ మీద ప్రెషర్ కూడా పెడుతున్నారనే ఒక చర్చ జరుగుతోంది అమెరికన్ మార్కెట్లకు సంబంధించి. ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే ఇటు ఫార్మా అనేది ఇటు భారత్ నుంచి అమెరికాకు వెళ్ళే ఎక్స్పోర్ట్స్ విషయంలో చాలా
కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఫార్మా మీద కూడా ప్రెషర్ పెడుతున్నాడు. అక్కడ ఫార్మా ప్రెషర్ అంటే ఎవరైతే అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అక్కడ మరి ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళ మీద మీరు కనుక అక్కడే ఉండి తయారీని పెంచకపోతే మీ మీద ఇంకా టారిఫ్స్ ఉంటాయి, ఆ వేగంగా 250 కూడా వెళ్ళిపోవచ్చు అన్నట్టు ట్రంప్ మాట్లాడుతున్న సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా అయితే మాత్రం భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. మాటల్లో మాత్రం ఎక్కడ అది కమించకుండా ప్రయత్నం చేస్తున్నాడు. సో చూద్దాం. ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఇటు ట్రంప్ ఇక్కడ పుతిన్తో మాట్లాడిన తర్వాత లేకపోతే రష్యా పర్యటన తర్వాత ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటారు. సచిన్ మీరు అలానే లైన్లో ఉండండి 1 minute. ఒక్కసారి ఇప్పుడు ఇండియా ట్రంప్కి బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. రష్యాకి సంబంధించిన పుతిన్ని కలవడానికి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అక్కడికి వెళ్ళారు. ఇది ఒక స్టేట్మెంట్, ఇది చాలా క్లియర్గా ఒక జియోపొలిటికల్ స్టేట్మెంట్ అనే చెప్పుకోవాలి. అంటే మాకు సంబంధించిన ఎనర్జీకి సంబంధించిన ఇంపోర్ట్స్ ఏవై ఉన్నాయో రష్యా నుంచి అవన్నీ కంటిన్యూ చేస్తాం, అలాగే డిఫెన్స్కి సంబంధించిన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని కూడా కంటిన్యూ చేస్తాం అన్న దానికి ఇది ఒక క్లియర్ స్టేట్మెంట్ అనే మనం చెప్పుకోవాలి. సో రష్యా నుంచి S-400 మిసైల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే సుకోయ్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ విజిట్లో అజిత్ దోవల్ ఇలాంటి పాయింట్స్ అన్ని చర్చించే అవకాశం ఉంది. అలాగే మనం చూస్తే అజిత్ దోవల్ 2024 సెప్టెంబర్లో లాస్ట్ టైం పుతిన్ని కలిశారు. అది కూడా బ్రిక్స్కి సంబంధించిన ఒక టాపిక్ మీద అడ్వైజర్స్కి సంబంధించిన ఒక మీటింగ్లో ఆయన అక్కడికి వెళ్ళారు లాస్ట్ టైం. ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు 2025లో ఇప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళడం మనం గమనించవచ్చు. సో సుకోయ్కి సంబంధించిన 57 ఫైటర్ జెట్స్, అలాగే S-400 సంబంధించిన మిసైల్ సిస్టమ్కి సంబంధించిన వీటి మీద డిస్కషన్ జరిగే అవకాశం ఎక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే రానున్న రోజుల్లో ఆగస్టులో కూడా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కూడా రష్యాని విజిట్ చేసే అవకాశం ఉంది. ఆగస్టు 2025లో ఆయన డిఫెన్స్, ఎనర్జీ అలాగే ట్రేడ్కి సంబంధించిన టాపిక్స్ మీద ఆయన డిస్కషన్ చేయడానికి మళ్ళీ ఆగస్టులో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. సచిన్ మరొక విషయం సచిన్, ఇప్పుడు ఫార్మా మీద కనుక ట్యాక్సెస్ ఎక్కువ వేస్తే, అంటే ఇప్పుడు ఆయన ఫార్మా మీద నేను ఎక్కువ ట్యాక్సెస్ వేసే అవకాశం ఉంది రానున్న రోజుల్లో, అంటే 250% ట్యాక్సెస్ కూడా అక్కడున్న కంపెనీస్కి వేస్తా అంటున్నాడు. ఇండియాకి సంబంధించిన కంపెనీస్ మీద కూడా వేస్తా అని చెప్తున్నాడు. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ మనకు ఉండొచ్చు? అండ్ ఒకవేళ ఇప్పుడు ఈ టారిఫ్స్ ఏదైతే 25%, అంటే మనం చూస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి ఎక్కువ శాతం ఆక్వాకల్చర్, అంటే ఆక్వాకి సంబంధించిన అంటే ఫిష్ కానీ సీ ఫుడ్ కానీ ఇదంతా చాలా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సచిన్? మీరు అన్నట్టుగా మొట్టమొదటిగా ఫార్మా గురించి మాట్లాడుకుంటే వెంటనే డెసిషన్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే రిమెంబర్, ఫార్మా అనేది వెంటనే అక్కడ కనుక ఒక సుంకాలు పెంచాడు అనుకోండి, అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ట్రంప్ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాడనేది తన అనుకుంటున్నమాట. ఇక్కడ నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. వెంటనే ఇక్కడ పెరిగే అవకాశం లేదు. దాదాపుగా ఒక ఏడాదిన్నర సమయం ఇచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. అంటే ఏడాదిన్నర లోపు అక్కడ వాళ్ళు దాని ఏమంటారు, అక్కడే తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అక్కడే వాటిని తయారు చేయాలి, అక్కడి నుంచి ఉత్పత్తి చేయాలి, వాటిని ధరని తగ్గించాలి అనేది ఇక్కడ ట్రంప్ ప్రతిపాదనగా చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ సుంకాన్ని పెంచే అవకాశం ఉండదు. ఒక 25% అంటున్నాడు. దాంతోపాటు ఇక్కడి నుంచి బహుశా ఒక 50, 70, 80, 100, 150 అలా 1.5 ఏడాది తర్వాత ఆ తర్వాత ఇది 250కి వెళ్ళే అవకాశం ఉంది. కానీ రిమెంబర్, ఇక్కడ ఆ టైంకి ట్రంప్ కాలం అంటే తన టైం ఉంటుంది కదా, లైక్ రాష్ట్రపతిగా తన కాల పరిమితి అది ముగిసిపోతుంది. కాబట్టి ఫార్మా మీద కాస్త ఇంపాక్ట్ ఉండొచ్చు, కాదని పూర్తి స్థాయిలో కొట్టి పారేయలేం. బట్ అంతకన్నా ముందు ఒకవేళ ఫార్మా మీద కనుక యాక్షన్ దిగితే అది అమెరికన్లకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే తన మీద ఈ సుంకాల విషయంలో భారత్తో పెట్టుకోవద్దని చెప్పి నిక్కీ హ్యాలే లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అమెరికన్ దిగ్గజాలే ట్రంప్తో మాట్లాడుతున్న సందర్భం. కానీ ఇక్కడ ట్రంప్ తన హిపోక్రసీని ఇప్పటికప్పుడు బయటపెట్టుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ బహుశా ఫార్మా రంగానికి వచ్చినప్పుడు క్విక్ యాక్షన్లకు దిగే అవకాశం మాత్రం అంతగా కనిపించట్లేదు. ఎందుకంటే ఆరోగ్య రంగానికి సంబంధించిన అంశం కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తాడు. తేడా కొడితే తనకే మళ్ళీ మొదటిగా మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత వేగంగా ఫార్మా మీద యాక్షన్లోకి దిగే అవకాశం ఉంది. కాస్త ఆ టైం తీసుకుంటాడు. ఈ మధ్యలో చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. బహుశా ఫార్మా మీద అంత ఒక పదునైన అస్త్రాన్ని సంధిస్తారని చెప్పి ప్రస్తుతానికి అయితే భావించడం బహుశా చాలా ఎక్స్ట్రీమ్ అనుకోవాలి. బట్ టైం తీసుకుంటాడు. ఒకవేళ కనుక అక్కడ ఉత్పత్తిని పెంచకపోయినా, అక్కడ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోయినా, తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తి తన ఒక టార్గెట్ కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతోంది. అంటే ఎక్కువగా ఉత్పత్తి జరగాలి, ధరను తగ్గించాలి అంటే కూడా. సో ఇవన్నిటికి సంబంధించి కాస్త టైం పట్టచ్చేమో. బట్ అంతకన్నా అంటే 25% మించి ఒక 50% వెళ్ళే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. బట్ దీనికి తదనుగుణంగానే ఇండియన్
గవర్నమెంట్ అంటే భారత ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఎక్స్ప్లోర్ చేస్తుంది ఆల్టర్నేటివ్స్ ఏంటి ఇప్పుడు మనకున్న రంగాలు మీరు అన్నట్టుగా ఇది రెండో క్వశ్చన్ కూడా మొత్తం క్లబ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఏ రంగాలకు సంబంధించి ఎటువంటి స్కోప్ ఉంది అమెరికాకు ఆల్టర్నేటివ్ గా అంటే ఇక్కడ మన స్వదేశంలో ఒక స్టేట్మెంట్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారు ఆత్మనిర్భర్ భారత్ ని ఇప్పుడు ప్రజలందరూ ఎందుకంటే పండుగల సీజన్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి అందరూ దాన్ని ఓన్ చేసుకోవాలి అని చెబుతూనే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ అంటే అమెరికాకు ఆల్టర్నేటివ్గా అంటే మన మార్కెట్ అమెరికా కాకుండా ఇంకా ఎక్కడెక్కడ విస్తరించవచ్చు ఏ రంగాలు ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది ఆయా రంగాలకు సంబంధించిన ఆల్టర్నేటివ్స్ ఏంటి ఏ రంగాలు ఎక్కడెక్కడ వాటిని ఎగుమతి చేయొచ్చు ఈ అంశానికి సంబంధించి కూడా భారత ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు ప్రారంభించింది సో ఈ నేపథ్యంలోనే బహుశా కొద్ది రోజుల వ్యవధిలోనే దీనికి సంబంధించి ఒక డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆయా రంగాల అధిపతులతో కావచ్చు ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులతో చర్చలు జరుపుతోంది మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలతో ఈరోజు ప్రపంచ దేశాధినేతలతో ఆల్రెడీ డిస్కషన్స్ ప్రారంభమయ్యాయి కొంతమంది ఆల్రెడీ భారత్కి వచ్చే స్కెడ్యూల్ కూడా ఫిక్స్ అవుతోంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ట్రంప్కి ఇటు భారత్ చాలా గట్టిగానే బుద్ధి చెప్పబోతోందని చెప్పుకోవాలి బహుశా బుద్ధి అనే మాట ఎక్స్ట్రీమ్ అవుతుందేమో కానీ ట్రంప్ గట్టిగానే సమాధానం చెప్పబోతోంది తన వ్యూహాత్మక అడుగులతో డైలాగులు కాదు యాక్షన్తోనే చెప్పబోతుందని చెప్పుకోవాలి ఇక్కడ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను లాస్ట్లో కళ్యాణ్ పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందని చెప్పి ఇప్పుడు అదే చేయబోతున్నాయని చెప్పుకోవాలి మరి ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు జరిగే పరిణామాలు చూస్తే మాత్రం షాకింగ్ అని అనిపిస్తుందని చెప్పుకోవాలి బహుశా ట్రంప్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు కళ్యాణ్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సచిన్ సో మనం చూస్తే కనుక ట్రంప్కి బిగ్ షాక్ ఇవ్వడానికి ఇండియా ప్లాన్ చేసింది దానికి అనుగుణంగానే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పుతిన్ని కలవడానికి రష్యాకి వెళ్ళారు సో అమెరికాతోని సంబంధాలు ఏవైతే బలహీనపడుతున్న వేళ ఈ విజిట్ అనేది చాలా ఉత్కంఠం రేపుతుంది సో ఇప్పటికే పుతిన్తో అజిత్ దోవల్ సమావేశమైనట్టు మనకు సమాచారం సో దానికి సంబంధించి S-400 మిసైల్ సిస్టమ్ అలాగే ఎనర్జీ ఏదైతే మనం కొనుగోలు చేస్తున్నామో రష్యా నుంచి వీటన్నిటి గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది